మన ఇంట్లో అద్దాన్ని శుభ్రం చేయకుండా పట్టించుకోకపోతే కొన్నాళ్ళకది మబ్బు పట్టి మసకబారిపోతుంది. ఇలాంటప్పుడు అద్దంలో మనకేది స్పష్టంగా కనిపించదు. మన కంట్లోని కటకం కూడా అద్దం లాంటిదే. పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు, మబ్బుగా మారినప్పుడు మన చూపు మందగించిపోతుంది. కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ చివరికి ఎండు కొబ్బరి ముక్కలా మారి మన చూపుకు ఎసరు పెడుతుంది. కంట్లో శుక్లాన్ని క్యాట్రాక్ట్ అని, వాడుకలో పువ్వు పూసిందని పిలుస్తారు. చూపును కబలించే కంట్లో శుక్లం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లం అంటే కంటి లోపల కటకం అనేది, ఇది కన్ను అనుకోండి, దీని లోపల లెన్స్ ఇలా అమర్చి ఉంటుంది. ఈ ముందు భాగం మనకు నల్లగా కనపడేదాన్ని కార్నియా అంటాము, దీన్ని లెన్స్ అంటాము. ఈ వెనక భాగాన్ని రెటీనా అంటాం. కంటి లోపల కిరణాలు రెటీనా మీద ప్రసరించేదానికి ఈ లెన్స్ కార్నియా ఉపయోగపడుతుంది. ఈ లెన్స్ నార్మల్గా ఈ లెన్స్ అద్దంలాగా క్లియర్గా ఉంటాము, దీన్నే క్లియర్ లెన్స్ అంటాం. ఈ లెన్స్ ప్రోటీన్తో తయారు చేయి ఉంటుంది. ఈ ప్రోటీన్స్ ఏజ్ పైబడే కొద్దీ క్రిస్టల్గా ఉండే ప్రోటీన్స్ ముద్దలాగా తయారవుతాయి. దీన్నే క్లౌడింగ్ అంటాం. ఈ క్లౌడింగ్ ఆఫ్ ది లెన్స్నే క్యాట్రాక్ట్ అంటాం. ఈ క్యాట్రాక్ట్ కారణాలు చాలా ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైన కారణము ఏజ్ ప్రాసెస్. ఏజ్ అయ్యే కొద్దీ ఈ క్రిస్టలైన్ ప్రోటీన్స్ ప్రిసిపిటేట్ అయ్యి ముద్దలాగా తయారయ్యి క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. 40 సంవత్సరాలకు ముందు ఎలా అంటే క్యాట్రాక్ట్ అనేది పూరం ముదిరితేనే మనం చేయాలా, సగం ముదిరితే చేయకూడదు అనేది. ఎందుకు అంటే అప్పుడు టోటల్ లెన్స్ తీసి పక్కన పెట్టేవాళ్ళం. టోటల్ లెన్స్ తీసి పక్క పెట్టేది ముదిరిన తర్వాతనే బెటర్ ఉండేది. ఆ పద్ధతి కంప్లీట్గా తీసేసాం. ఆ పద్ధతి పేరు ఇంట్రాక్యాప్సులార్ క్యాట్రాక్ట్ సర్జరీ. ఇంట్రాక్యాప్సులార్ క్యాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే లెన్స్ను కంటి లోపలనే బ్రేక్ చేసి చిన్న ముక్కల ద్వారా తీసేసి లెన్స్ బ్యాగ్ను అక్కడే ఉంచుతున్నాం. ఈ లెన్స్ బ్యాగ్ పేరు క్యాప్సూల్ అంటాం. ఈ క్యాప్సూల్ను అక్కడే ఉంచి ముక్కలుగా తీస్తున్నాం కాబట్టి ఈ ముక్కలు చేయడము మెచ్యూర్ క్యాట్రాక్ట్కి ఈజీనా, ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్కి ఈజీనా, తొలి దశలో ఈజీనా, మలి దశలో ఈజీలా అంటే ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్ తొలి దశలోనే ఈ ముక్కలు చేయడం ఈజీ. ఎందుకంటే లెన్స్ క్యాట్రాక్ట్ అయ్యే కొద్దీ గట్టిపడిపోతుంది. గట్టిపడేదానికి ముక్కలు చేయడం చాలా కష్టం. ఇట్లా ఫ్యాకో ఎనర్జీ అనుకోండి, మాన్యువల్ అనుకోండి, లేదంటే ఈ లేజర్ ఎనర్జీ అనుకోండి. మెచ్యూర్ క్యాట్రాక్ట్కు ఎక్కువ ఎనర్జీ పంపాల్సి వస్తుంది. ఇమ్మెచ్యూర్ తొలి దశలో అయితే చాలా తక్కువ ఎనర్జీలో మనం బయట లాగచ్చు. అందువల్ల టెక్నికల్గా అయితేనేమి, సేఫ్టీ వైజ్ అయితేనేమి పూరా మెచ్యూర్ వరకు ఆగడము తప్పు, మంచిది కాదు. సో తొలి దశల్లో తీయడమే చాలా ఈజీ మెథడు. పేషెంట్కి కానీ కంటి చుట్టుభాగంలో ఉండే టిష్యూ, ముఖ్యంగా కార్నియాకు కానీ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది.